సరే అందరూ ఆగండి సార్. స్వామి ఏం చెప్పలేదు చెప్పాక మనం ఎవరు మాట్లాడు సైలెంట్ కూడా ఒక నిమిషం. గతంలో అయ్యప్ప స్వామి మాలాలన్న పైన తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మన ఏటున్నారో ఈ మీటింగ్ చేరుకొచ్చిండు. ఈ మీటింగ్ లో ఇక్కడి వెళ్ళిపోవాలి. మీటింగ్ ఏమంటారు స్వామి? అందరూ ఆగండి సార్. స్వామి ఏం చెప్పలేదు చెప్పాక మనం దయచేసి ఈ భక్తుతో మాట్లాడుతున్నందుకు తప్పు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు. ఒక వాక్యం, గతంలో నేను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 2,60,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1,200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరూ నన్ను క్షమించారు. ఒక్కసారి మీడియా పరంగా స్వాములందరికీ కొంచెం పిచ్చపడ్డ వార్తల వల్ల ఇలా 1818లో కొరియగ్రామంలో జరిగిన ఉద్యానికి అంబేద్కర్